సినిమా చరిత్రలో కొన్నింటిని క్లాసిక్గా చెప్పుకుంటాం. తరాలు మారినా తరగని ఆస్తులుగా పరిగణిస్తుంటాం. అలాంటి క్లాసిక్స్ నవతరాన్ని ఎప్పుడూ ఊరిస్తూనే ఉంటాయి. ఓసారి ట్రై చేయమని కన్నుగీటుతూనే ఉంటాయి. అలా ఊరించిన సబ్జెక్టే కన్నప్ప. రెబల్ స్టార్ కృష్ణరాజు కెరీర్లో కలికితురాయి ఈ సినిమా. అలాంటి సబ్జెక్ట్ను యంగ్ రెబల్ స్టార్ వదులుకుంటారా అనే ప్రశ్నలన్నింటినీ దాటి ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ మీద సరికొత్తగా ల్యాండ్ అయింది కన్నప్ప మూవీ. ఇంతకీ మంచు విష్ణు మలిచిన ఈ కన్నప్ప కథ ఎలా ఉంది? ప్రభాస్ క్యారెక్టర్ పొందిగ్గా కుదిరిందా లేదా? అతిథులందరూ ఫైనల్ కట్ చూసుకొని ఆనందంగానే ఉన్నారా? తెలుసుకోవాలంటే ఈ డీటెయిల్ రివ్యూ చూసేయండి. ఇక కన్నప్ప కథలోకి వెళ్తే, చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకుంటాడు తిన్నడు అలియాస్ అవ్రామ్. తండ్రి నాదనాథుడు అలియాస్ శరత్ కుమార్, కొడుకునేమో అల్లారు ముద్దుగా పెంచుకుంటాడు. వారున్న గూడానికి నాదనాథుడే నాయకుడు. అమ్మవారికి నరబలి ఇచ్చే ఆచారం ఉంటుంది. ఓసారి తిన్నడు స్నేహితుడు బలవుతాడు. అప్పటి నుంచి దేవుడు లేడని నాస్తికత్వాన్ని పెంచుకుంటాడు తిన్నడు. ప్రతి విషయాన్ని తర్కిస్తుంటాడు. వీరిలాంటివే చుట్టుపక్కల మరో 4 గూడాలు కూడా ఉంటాయి. ఈ 5 గూడేలు ఎప్పుడూ కలిసికట్టుగా ఉండవు. కానీ ఒక్క విషయంలో మాత్రం కలిసికట్టుగా ఉంటారు. అక్కడికి దగ్గరలో వాయులింగం ఉంటుంది. దాన్ని పెకిలించుకొని పోవడానికి కాలముకుడు దండయాత్ర చేస్తాడు. అప్పుడు ఈ గూడెంలో ఉన్న ప్రజలందరూ ఏకమవుతుంటారు. ఆ క్రమంలో జరిగిన మాటల్లోనే తిన్నడుని నాయకుడిగా ఎన్నుకుంటారు. ఇక పన్నగగూడానికి చెందిన యువరాణి నెమలి అలియాస్ ప్రీతి ముకుందర్ని తిన్నడు ఇష్టపడతాడు. వారిద్దరూ ప్రేమ కారణంగా 5 గూడల మధ్య కలహాలు ఏర్పడతాయి. ప్రజల శ్రేయస్సు కోసం తిన్నడిని తన స్థావరం నుంచి బహిష్కరిస్తాడు తండ్రి నాదనాథుడు. తండ్రి మాటను పాలించిన తిన్నడు బయటికి వెళ్తాడు. అతనితోనే ఉంటానంటూ నెమలి కూడా తన స్థావరం నుంచి వెళ్తోంది. తిన్నడు నాస్తికుడైతే నెమలికి శివుడే అన్ని. తల్లిని కుటుంబాన్ని వదిలి వచ్చిన నెమలి ఒకానొక సమయంలో శివుడి కోసం తిన్నడితో గొడవ పడుతుంది. మహాశివరాత్రి వేళ తన నాదుడు తిన్నడితో గొడవ పడుతుంది ప్రీతి. మరి వారి మధ్య జరిగిన చర్చ ఎటు దారి తీసింది? తిన్నడి జీవితంలో ఆ రోజు జరిగిన విశేషమేంటి? అతన్ని దారిలో పెట్టడానికి రుద్రుడు ఏం చేశాడు? సాక్షాత్తు పరమశివుడిని అంటే అక్షయ్ కుమార్, పార్వతీదేవి అలియాస్ కాజల్ ఏం కోరింది? వాయులింగాన్ని సంరక్షించిన అగస్త్య వంశ మహాదేవ శాస్త్రి అలియాస్ మంచు మోహన్ బాబు కల్లారా చూసిన విశేషమేంటి? అసలు తిన్నడు కన్నప్పగా ఎందుకు మారాడు? శ్రీ, కాల, హస్తిని సినిమాలో ఎలా చూపించారు? ఏ సందర్భంలో ఎస్టాబ్లిష్ చేశారు? ఇలాంటి చాలా విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. స్వర్ణముఖి సాక్షిగా జరిగిన కథను ఈ కన్నప్పలో ఎలా చూపించారో థియేటర్స్లో తెలుసుకోవాల్సింది. ఇప్పటిదాకా ఇది నా కన్నప్ప, ఇప్పటి నుంచి మీ కన్నప్ప కథ అంటూ సినిమా రిలీజ్ టైంలో ట్వీట్ చేశారు మంచు విష్ణు. సినిమా మొదటి నుంచి ఆఖరి వరకు విష్ణు క్యారెక్టర్కి మంచి మార్కులే పడుతున్నాయి. తిన్నడిగా ఆయన వేషధారణ, నటనకు కూడా మంచి మార్కులే వేయాలి. నెమలి క్యారెక్టర్లో ప్రీతి చక్కగా నటించారు. ప్రధాన పాత్రలందరూ కూడా వారికి కేటాయించిన పాత్రల్లో చక్కగా ఒదిగిపోయారు. ప్రతి పాత్రను ఎలివేట్ చేశారు డైరెక్టర్. ఏదో పేరుకి సినిమాలో పాత్రలు అన్నట్టుగా కాకుండా ప్రతి పాత్రకు ప్రాముఖ్యతనిచ్చినట్టు అర్థమవుతుంది సినిమా చూస్తుంటే. సినిమా ప్రారంభంలో పాటలో విష్ణు కుమార్తెలు కనిపించారు. బాల తిన్నడిగా అవ్రామ్ నటనకు మంచి మార్కులు పడుతున్నాయి. కిరాతార్జునీయంలోని ఘటనలను కన్నప్ప కథలో పొందుపరిచిన తీరుకు ప్రశంసలు దక్కుతున్నాయి. అర్జునుడిని పరీక్షించడానికి వచ్చిన కిరాతక పాత్రలో మోహన్ లాల్ నటన సూపర్గా ఉంది. సినిమా మొదలైనప్పటి నుంచి శివపార్వతులుగా అక్షయ్ కుమార్, కాజల్ అలరించారు. బాలతిన్నడు తన చుట్టూ తిరుగుతున్న సమయంలో అక్షయ్ కుమార్ అతని వెనక పారవశ్యంతో అడుగులు వేసిన సన్నివేశానికి థియేటర్స్లో చప్పట్లు పడుతున్నాయి. క్లైమాక్స్కు మంచి మార్కులు కూడా పడుతున్నాయి. ఇక రుద్ర క్యారెక్టర్లో ప్రభాస్ ఎప్పుడెప్పుడు కనిపిస్తారా అని ఇష్టంగా ఎదురు చూశారు అభిమానులు. ఏ చిన్న సస్పెన్స్ రివీల్ అయినా అది ప్రభాస్ కోసమే అన్నట్టు ఎదురు చూశారు. ఎవరెంత ఎదురు చూసినా సెకండ్ హాఫ్లోనే వస్తారు ప్రభాస్. రుద్ర క్యారెక్టర్లో ఏక సమయంలో అటు మోహన్ బాబు, మంచు విష్ణు, అక్షయ్ కుమార్, ప్రీతితో అతనికున్న సన్నివేశాలన్నీ మెప్పిస్తాయి. ప్రభాస్ కనిపించిన 25 నిమిషాలు స్క్రీన్ చకచక కదిలిపోతుంది. ప్రతి షాట్ని ప్రేక్షకులు ఇష్టంగా చూస్తుంటారని అర్థమైపోతుంది. సెటిల్డ్గా సరదాగా ప్రభాస్ చేసిన యాక్టింగ్ అయితే ఆకట్టుకుంటుంది. మహాదేవ శాస్త్రిగా పరుషంగా కనిపించారు మోహన్ బాబు. ఆఖరికి తిన్నడి భక్తిని చూసి పులకించి భక్తి పారవశ్యంలో మునిగినప్పుడు ఆయనలో కరుణ, దయ, భక్తి కనిపిస్తాయి. మహాదేవ శాస్త్రి పాత్రకు ప్రాణం పోశారు మోహన్ బాబు. కానీ సినిమాలో అన్నీ ఉన్నా ఎక్కడో ఏదో వెళ్తే కనిపిస్తుంది. తీసింది కాళహస్తి చరిత్ర, కన్నప్ప కథ అయినప్పుడు ఎక్కడా రాయలసీమ యాస కనిపించదు. లొకేషన్స్ కూడా మనకు దగ్గరగా అనిపించవు. నది, అడవి, పరిసరాలు వేటికవి అంత తొందరగా కనెక్ట్ కాలేదు.
అంతేకాదు సినిమాలో చాలా పాత్రలు తెలుగు మాట్లాడుతున్నా మన వాళ్ళు కాదు, మన కథ కాదు అని అనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో సన్నివేశాల్లో ఉన్న గాఢత నేపథ్య సంగీతంలో కనిపించలేదు. పాటలు కూడా మళ్ళీ మళ్ళీ పాడుకునేలా అయితే లేవు. విఎఫ్ఎక్స్ కూడా కొన్ని చోట్ల తేలిపోయినట్టు అనిపించింది. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే గతంలో మన వాళ్ళు చూసిన కన్నప్ప కథ కాదు ఇది. ఇప్పటి తరానికి తగ్గట్టు తిన్నడి జీవితాన్ని మరింత విస్తరించి కాస్త లోతుగా విశ్లేషించి మరికొన్ని కల్పనలను జోడించి అసలైన ఎపిసోడ్తో కలిపి నయా కన్నప్ప కథగా అందించారు విష్ణు. స్వర్ణముఖి నదీ తీరాన జరిగిన శ్రీకాళహస్తి కథను ఈ తరానికి అందించే ప్రయత్నంలో విష్ణు ఎంతవరకు సక్సెస్ అయ్యారు? నయా భక్త కన్నప్పగా విష్ణు అలరించారా? తెలుసుకోవాలంటే ఓసారి కన్నప్ప థియేటర్కు మీరు వెళ్ళి రావాల్సింది.